అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. మన తండ్రి అయిన దేవునికి ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక. నా ప్రియ సోదర సోదరీమణులారా, సంతోషం, అందరూ బాగున్నారా? మరల మీతో కలవడం చాలా ఆనందదాయకంగా ఉంది. మరి ఈరోజు కూడా చక్కటి వర్తమానాన్ని మనం వినబోతున్నాము. దయతో చెప్పబడుతున్నటువంటి పాఠాలు చాలా విలువైనవి. వీటిని నేర్చుకొని ఖచ్చితంగా మన బిడ్డలకు ఆస్తిగా ఇది పంచవలసిన వారమై ఉన్నాము. కనుక ఈరోజు ఒక మంచి అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. నిత్యత్వంలో ప్రధాన శిల్పి ఎవరు అని. ఈ లేఖన భాగం ఏడుంది అని ఒకసారి మనం బైబిల్ తెరిచి చూస్తే సామెతల గ్రంథం 8వ అధ్యాయం. ఒకసారి అందరూ బైబిల్ తెరిచి చూడాలని మనవి చేయుచున్నాను. ఏమండి, 30వ వచనాన్ని దయతో చదువుతున్నాను. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు ఉంటిని. ఆయన, నేను అన్నటువంటిది ప్రధానమైనటువంటి ఏమండి సబ్జెక్ట్. ఇక్కడ వెర్బ్ అనవచ్చు, మెయిన్ వర్బ్. నేను, ఆయన. ఎందుకనంటే నేను ప్రధాన శిల్పినై ఉన్నాను అన్నటువంటి ఈ లేఖనము సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఇది క్రీస్తుని గురించి మాట్లాడుతున్నదని అనేకుల అభిప్రాయం. కానీ కొందరి అభిప్రాయమో అది కాదు, అది క్రీస్తు కాదు, అది జ్ఞానం మాత్రమే అని. జ్ఞానము వ్యక్తి అండి. ఒకసారి ఆలోచించండి. జ్ఞానము శక్తి, ఒక శక్తి మాత్రమే. కానీ ఇక్కడ మాట్లాడుతుంది శక్తితో మాట్లాడుతున్నట్టు ఉందా? వెర్బో ఏమండి వ్యక్తితో మాట్లాడుతుందా? ఆయన అన్న పదం వెర్బ ఇక్కడ అంటే వ్యక్తిని చూపిస్తుంది. సో ఏదేమైనా అది వేరే సబ్జెక్టు. ఏమండి దీని మీద పెద్ద పెద్ద మేధావులని కొంతమంది విరుచుక పడుతున్నారు. అంత మనకు అవసరం లేదు. మనకు కావాల్సిన అంశం భావం. దేవుడు ఏం చెప్తున్నాడు అన్నది మనకు కావాలి. ఇక్కడ నేను చెప్పనుద్దేశిస్తున్నది ఏంటంటే నిత్యత్వంలో ఆల్రెడీ నేను 2-3 ఎపిసోడ్ల ముందు చెప్పాను. నిత్యత్వం అంటే నిత్యం ఉన్న ఒక లోకంలో ప్రధాన శిల్పి ఎవరు అన్నది. ప్రధాన శిల్పి అంటే ఏందో అర్థము, వాటికి సంబంధించిన పాఠాలను చూద్దాం. ఇక్కడ ప్రధాన శిల్పి ఎవరు అని అంటే ఎవరు ఆ వ్యక్తి అని. సో సామెతల గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి ఈ మాట మీరు చూడగలుగుతుంటే వ్యక్తిని పోల్చి, సో ఇది క్రీస్తును పోలుస్తుంది అన్నది నా అభిప్రాయం. సో క్రీస్తును గూర్చి చెప్తున్నటువంటి ఈ మాట ప్రధాన శిల్పి అన్నాడు. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు ఉంటిని. అర్థమవుతుందా? ఆనందించు ఉంటే నేను వ్యక్తిని. సో ఈ వ్యక్తి ఎవరు అని అంటే మనం చూడగలిగితే క్రీస్తు అని ఖచ్చితంగా అనేక ఆధారాల్లో మనం చూడగలము. రైట్. ఇది కాదనంటే బహుశా మనము వాటిని కూర్చిన జ్ఞానం మీకు నాకేదైనా ఇంకా తెలియలేదనుకుంటే మీరు నాకు తెలియజేయవచ్చు, లేదా మీకు ఇది తెలియలేదనంటే మీరు ఆలోచించవచ్చు. అంతేగాని ఇది వివాదాస్పదంగా ఉండడానికి ఈ సబ్జెక్ట్ చెప్పలా. నేను భావాన్ని, నేను అంశాన్ని చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఇక్కడ ప్రధాన శిల్పి అన్నటువంటి ఈ పదం ఏంటి అర్థం? ఏంటి ప్రధాన శిల్పి అర్థండి? ఇక ప్రధాన శిల్పి అంటే ఆ పదానికి అర్థం ఏంటంటే దేవుని సృష్టి కార్యక్రమంలో క్రియాశీలకంగా ఉండువాడు అని అర్థం. క్రియాశీలకంగా ఉండేవాడు, ముఖ్యమైన వాడు, ఆయనే కర్త అన్నట్టు ఇక్కడ శిల్పి అనే పదానికి అర్థాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇదే జ్ఞానం అయితే వ్యక్తితో పోల్చడు, శక్తితో పోల్చాలి. కరెంట్ శక్తి అది, దానిని అది ఇదని మాట్లాడుతున్నాం. కానీ వ్యక్తిని ఆయన, ఈయన, అతడు, ఇతడు అన్నటువంటి పదాన్ని మనం పోలుస్తాం. ఇక్కడ మాట్లాడుతున్నది చూడండి, ఆయన ఉన్నవాడు, నివసించినవాడు, తోడుగా ఉన్నవాడు, సృష్టిలో కూడా ఉన్నవాడు అన్నటువంటి పదాలు ఎక్కువ కనబడుతుందంటే ఇతను వ్యక్తి అన్న వ్యక్తాన్ని దయచేసి గమనించండి. ఆ వ్యక్తి అయితే ఎవరు ఆ వ్యక్తి అని అంటే క్రీస్తు అన్నది లేఖనాల ఆధారంలో చూద్దాం. ఇక నా అంశం ఏంటంటే నిత్యత్వంలో ప్రధాన శిల్పి ఎవరు?
ప్రధాన శిల్పి ఎవరు? శిల్పి అంటే అర్థం చెప్తున్నాను. రెండో పాయింట్లో సృష్టిలో తండ్రి అనే దేవునితో కలిసి పనిచేసిన నిపుణుడు అనే అర్థం కూడా వస్తుంది. నిపుణుడు ఏమండి? ప్రధాన శిల్పి అంటే ఒక నిపుణుడు. అది తండ్రి అయిన దేవునితో కలిసి సృష్టి కార్యక్రమంలోనూ అనేక కార్యక్రమంలోనూ నిపుణుడై ఉన్నాడట. నిపుణుడు అంటే నైపుణ్యము ఉన్న నిర్మాణకర్త అని కూడా చెప్పవచ్చు. నైపుణ్యము ఉన్న నిర్మాణకర్త. దేవుడు అనేక మంది కుమార్తెలను ఆశించినప్పుడు ఆయన సృష్టిని చేయాల్సి వచ్చింది. సృష్టిలో లోకాలను కలగజేయాల్సి వచ్చింది. లోకాలలో అందులో సమస్తమును కలగజేయాల్సి వచ్చింది. అందుకు తన తోటి సృష్టి నిర్మాణకుడు నిపుణుడు ఒకడు కావాలి. ఇక్కడ చెప్పబడిన ప్రకారము నైపుణ్యము కలిగిన ఒక నిర్మాణకర్త కావాలి. ఆ కర్త పేరే అక్కడ చెప్పబడుతున్న ప్రధాన శిల్పి. చూసారా ఎంత అద్భుతంగా ఉంది ఈ మాటల్లో? ప్రధాన శిల్పి. ఇక చెప్పాలంటే దానికి అర్థం, మరో అర్థం ఏంటంటే రూపకల్పన చేయువాడు అని కూడా ఒక అర్థం ఉంది. ప్రధాన శిల్పి అంటే రూపకల్పన చేయువాడు, ప్రధానమైన వాడు అంటే ముఖ్యమైన వాడు. తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి నిపుణుడు, నైపుణ్యం గలవాడు, నైపుణ్యానికి కర్త, రూపకల్పనకు ఏమండి ఆయన ముఖ్య సూత్రధారి అని కూడా చెప్పవచ్చు. ఆయన పేరే ప్రధాన శిల్పి. మరి ఎవరండి ఇది? ఈ లేఖనాలను బట్టి ఆధారం చూస్తే ఇది వ్యక్తిని చూపిస్తుందా లేకపోతే శక్తిని చూపిస్తుందా? క్రీస్తు వారు వ్యక్తి ప్లస్ శక్తి. దేవుడు అనే పదానికి కూడా అర్థం తెలియాలి. దేవుడు అని అంటే శక్తి ప్లస్ వ్యక్తి. శక్తి ఉండాలి, వ్యక్తిత్వం కూడా ఉండాలి. అలాగే క్రీస్తు వారు ఎవరయ్యానంటే ఆయన వ్యక్తి ప్లస్ శక్తిమంతుడు కూడాను. అందులో ప్రధాన శిల్పి ఎవరయ్యానంటే సాక్షాత్తు యేసుక్రీస్తు వారు అని చెప్పబడుతుంది. మిగిలిన లేఖన భాగాలను మనము ఆధారంగా మనం వెళ్ళి చూడగలిగితే ఒకసారి చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువునన్న. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. లేఖన భాగాన్ని మనకు చదివి వినిపిస్తున్నాడు సహోదరుడు స్టీఫెన్ బ్రదరు. రైట్ నైనా చదివి వినిపించినైనా. ఆది యందు వాక్యముండెను, వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఇది అండర్లైన్ చేయండి. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగను. సమస్తము ఆయన మూలముగా కలిగను. ప్రధాన శిల్పి అనే పదానికి మాత్రం అర్థం చెప్తున్నా. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని ఇంకొక సందర్భంలో వివరిస్తాను. అది అద్భుతమైనటువంటి పాఠం. ఇది ఆయనే ఆయన అని జుట్లు పట్టుకుంటున్నారు. దాని వివరణ తర్వాత చూద్దామండి. నేను ఇక్కడ నిరూపించాలనుకుంటున్నది ఏంటంటే నిత్యత్వంలో ప్రధాన శిల్పి ఎవరు అన్నది నేను చెప్పాలనుకుంటున్నాను. ఆ ప్రధాన శిల్పిని గురించి మాట్లాడుతున్నా. ప్రధాన శిల్పి అంటే ఆయనే కారకుడు. అర్థమవుతుందా? సృష్టిలో తండ్రి అయిన దేవునితో కలిసి పనిచేసినటువంటి నిపుణుడు ఎవరైనా ఉన్నాడంటే ఆయన ఎవరంటే క్రీస్తు. ఇక్కడ వివరంగా చెప్తున్నాడు. ఆయన లేకుండా ఏదియూ కలగలేదు. ఆయనతోనే సమస్తమును కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. సరే అండి. ఆయనలో జీవము ఉండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవమే ఈరోజు నీకు నాకు ఆత్మను బ్రతికింపచేస్తుంది. సో ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అని కూడా మనం చూడగలము. సో ఆయన లేకుండా సమస్తము కలగదంటే ఆయనే ముఖ్య పాత్రదారుడు అన్నది అర్థమవుతుంది. ఇంకొక రెఫరెన్స్ చూడగలిగితే కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని దయతో చూద్దాం. చూడండి ప్రియులారా, ఇక్కడ ఆయనే సూత్రధారి, ఆయనే నిపుణుడు, ఆయనే ప్రముఖమైన వాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. కొలసి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఆయన చూడండి, ఆయన శక్తి, అదే శక్తి ప్లస్ వ్యక్తి ఉన్నటువంటి దేవుడు. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు అంటర్లైన్ సమస్తమునకు ఆధారభూతుడు.
ఈయనే ప్రధాన శిల్పి. ప్రధాన శిల్పి అంటే ఆధారభూతుడు, ఈయనే ఆధారము. ఈ వాక్యాన్ని మీరు 16వ వచనం చూడగలిగితే, ఏమండి ఒక 16వ వచనం కూడా చదివి వివరణ ఇస్తాను చూడండి. ఏలయనగా ఆకాశము అందున్నవి గాని భూమి యందు ఉన్నవి గాని దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును అండర్లైన్ సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారా సృజించబడెను. సర్వమును ఆయన బట్టి సృజించబడెను. కర్త కర్మ క్రియ ఆయనేను. ఆయన పేరే ప్రధాన శిల్పి. ఏమండి, నీకు ప్రధాన శిల్పి ఎవరో తెలుసా? అది తెలుసుకోమని ఈ లేఖన భాగాన్ని చెప్తాను. ఇది నా భావం. ఇది ఏమండి వాదాడడానికో లేకపోతే వాదించుకోవడానికో నేను చెప్పట్లేదు. ప్రధాన శిల్పి నీకంటూ ఒకడు ఉన్నారు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఆయనలోనే జీవం ఉంది. నువ్వు కోల్పోయిన జీవాన్ని తిరిగి బ్రతికింప చేసుకోవాలంటే నీకు ప్రధాన శిల్పితో అవసరం ఉంది కనుకనే ఆ ప్రధాన శిల్పి ఎవరో నీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఏమండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 10వ వచనాన్ని దయచేసి చూడగలిగితే ఇక్కడ కూడా ప్రధాన శిల్పికి ఉన్నటువంటి పరమార్థాన్ని చెప్తున్నాడు చూడండి. ఆయన 1వ అధ్యాయం 10వ వచనం. ఆయన లోకములో ఉండెను. లోకము ఆయన మూలముగా కలిగెను. కానీ లోకం ఆయనను తెలుసుకోవట్లేదు. అందుకే ఈ పాఠం చెప్పాల్సి వచ్చింది. మీరందరూ తెలుసుకున్నట్టు నేను ఈ పాఠం ఎందుకు చెప్పాలి? ఆయన ప్రధాన శిల్పి అన్నటువంటి అంశాన్ని ఈరోజు చాలామంది చెప్పటం లేదు. ప్రధాన శిల్పి ఎవరు అనే విషయాన్ని, నిత్యత్వంలో ప్రధాన శిల్పి ఎవరు అన్న విషయమును ఈరోజు టైటిల్గా ఇచ్చి చెప్పి నేను ఎక్కువ వినలేదు. అందుకని ఈ అంశాన్ని తీసుకొని మీకు ఆశపడ్డాను. ఇదిగో ఆయన అనేకులకు తెలియదు, లోకానికి తెలియదు ఆయన అంటే ఎవరో. ఆయన ప్రధాన శిల్పి అని తెలియదు. అందుకే ఆయన ప్రధాన శిల్పి అని దయవుంచి మీరు గమనించండి అని ఈ వాక్యంలో చెప్పబడుతుంది. చూసారు ఎంత బాగుందో? మరొకసారి చదవన 10వ వచనాన్ని. ఆయన లోకములో ఉండెను. లోకాలు ఆయన మూలముగా కలిగెను. కానీ లోకం ఆయన తెలుసుకోలేదు. ఈ లోకం ఆయన్ను తెలుసుకోలేదు. లోకం అంటే దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. మనుషులను, లోకము అంటే మనుషులని, మనుషులు ఆయన్ను గుర్తించట్లేదు. ఎవరని? ఆయన ప్రధాన శిల్పి అని దయతో గుర్తించటం లేదు. అందుకని గుర్తించండి. ఆయన మూలంగానే సర్వము కలిగాను. ఆయన లేకుండా ఏదీ కలగలేదు. సమస్తము ఆయన ద్వారాను, ఆయనను బట్టి, ఆయన కొరకే, ఆయన ద్వారానే సమస్తము కలగజేయబడినది. కలిగజేసింది తండ్రి అయిన దేవుడు. కలగజేసిన దానికి సహాయంగా ఉన్నటువంటి నిపుణుడు ఆయనే ప్రధాన శిల్పి. తండ్రి యొక్క సంకల్పానికి అనుకూలమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే ప్రధాన శిల్పిగా క్రీస్తు వారు ఉన్నారు. క్రీస్తు అయిన దేవుడు ఉన్నాడని కూడా అద్భుతంగా చెప్పవచ్చు. ఈయన కొరకే సమస్తమును తండ్రి అయిన దేవుడు చేసింది. ఏమండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూడండి. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో. ఈ సమస్తము చూసారా? ఇది ఎవరి నిమిత్తం అంటారు ఆయన? ఇది నా కొరకు, నీ కొరకు అనుకుంటున్నాము. చూసారా? ఏమండి, సృష్టి అంతా ఎవరి కొరకు? నా కొరకు. సూర్యుడు ఎవరి కొరకు? నా కొరకు. ఏమంటే ఆహారం ఎవరి కొరకు? నా కొరకు. కండ, గొట్ట, బుట్ట అన్నీ ఎవరి కొరకు? నా కొరకు. నా కొరకు అని మనిషి మాట్లాడగలుగుతాడు, కానీ మనిషి ఎవరి కొరకు? అది వివరణ ఇక్కడ. సమస్తమును ఆయన కొరకు. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఎవని వలన కలుగుచున్నవో, ఎవని నిమిత్తము ఉన్నవో. ఎవరి నిమిత్తం? ఇది ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో. ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా అంటే వ్యక్తిత్వములోకి, దేవుడు ఎదురు చూస్తున్న రూపంలోకి మార్చుచుండగా అని దాని అర్థం. ప్రియులారా, ఆ ప్రధాన శిల్పే లేకపోతే ఈరోజు ఆ తండ్రిని దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళలేవు. ఆ ప్రధాన శిల్పే లేకపోతే ఈరోజు నీకు రక్షణ లేదు. ఆ ప్రధాన శిల్పి ఎవరో నువ్వు తెలుసుకోకపోయి ఉంటే అసలు నీకు తీర్పు నుంచి తప్పించుకునే కనీస వ్యవధి కూడా నీకు లేదు, దొరికే ఛాన్స్ కూడా నీకు లేదు. అందుకే ఆయన నిత్యత్వములో ప్రధాన శిల్పి అయి నీకు నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు.
ఒక ముఖ్యమైనటువంటి మాట రోమపత్రిక 11:36 చూడండి. నేను షార్ట్గా ఈ విషయాన్ని చెప్పాలనిపిస్తున్నా కాబట్టి దయతో మీరు కూడా అర్థం చేసుకోవాలి. విశదీకరణంగా మాట్లాడంటే గంటల తరబడి పాఠాలు ఇవి, కానీ ఇది షార్ట్ మెసేజ్ కాబట్టి దయతో మరి సమయానుకూలంగా అర్థం చేసుకోండి. ఆయన మూలములను, ఆయన మూలములను, ఆయన ద్వారాను, ఆయన సమస్తము నిమిత్తమును కలిగి ఉన్నవి. ఆయన మూలముగాను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును, ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన కొరకు ఇవి. ఆయనే కారణభూతుడు, ఆయనే శిల్పి, ప్రధాన శిల్పి. అంటే ఈ సృష్టిలో ఉన్నది కానీ, పరలోకములో ఉన్నది కానీ, పాతాళ లోకములో ఉన్నది కానీ సమస్తము ఎవరి కొరకు అంటే ప్రధాన శిల్పి అయిన యేసుక్రీస్తు కొరకే తండ్రి అయిన దేవుడు వీటిని చేశాడు. ఇది నువ్వు గుర్తించకపోతే ఏమండి ఈ పుట్టుకే వ్యర్థం ప్రియమైన వాళ్ళారా. ఒకవేళ ఇది మీరు తెలుసుకోగలిగితే ఆ ప్రధాన శిల్పి ద్వారా నువ్వు చెక్కబడిన వాడు అవుతావు. దేవుని ఎదుట నిలబెట్టే ఆ అద్భుతమైనటువంటి రూపాన్ని సంపాదించుకునే ఆ అద్భుతమైన రూపధారిక నువ్వు ఆయన చేత చిక్కబడినటువంటి వాడు అవుతావు. ఆ శిల్పి చేతిలో నువ్వు పడాలి. ఆ శిల్పి చేతిలో నీకు రక్షణ, ఆ శిల్పి చేతిలోని దైవత్వమును నువ్వు సంపాదించుకోగలవు. కాబట్టి ఎవరు ఆ ప్రధాన శిల్పి అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అది మీరు గుర్తించాలని ఈ పాఠంలోని ముఖ్య ఉద్దేశము. సో నా ప్రియ సోదర సోదరి, నిత్యత్వంలో ప్రధాన శిల్పి ఎవరనే అంశంతో మరి మీ ముందుకు వచ్చాను. ఈ మాటలు విన్నారు. ఒకవేళ ఇందులో సందేహపూర్వంగా ఏదైనా ఉంటే, అది ధర్మ సందేహంగా ఉంటే అయితే మీరు మాతో కలవచ్చు, ఫోన్లో మాట్లాడవచ్చు. అంతకని వివాదాస్పదంగా అయితే వద్దు. వీటిని మనము నేర్చుకుందాము. లేదు ఇంతకంటే కూడా బాగున్నాయి మా దగ్గర అంటే నేర్పండి, నేను కూడా నేర్చుకుంటాను. ముందుకు సాగుదాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.